సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనమైతే ర్యాంక్ ఛాలెంజ్ ఇది చేయబోతున్నాం అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనము ఆ ర్యాంక్ అనేది ఫస్ట్ అయితే మనం ఇప్పుడు మన రేంజ్ రోవర్ కార్ డిఫెండర్ కార్ని తీసుకొని ఇప్పుడు మనం ఒక ర్యాంప్ దగ్గరికి వెళ్దాము. ఏ ర్యాంప్ అయితే మనకు బెస్ట్ అనిపిస్తుందో ర్యాంప్ దగ్గర చూసాము. సర్వీస్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఒక రైడ్ తీసుకోవాలి. ఈ ర్యాంప్ చూద్దాం. ఈ ర్యాంప్ ఎక్కువ సైడ్ ఇంకో రైట్ సైడ్ ఇంకో ర్యాంప్ ఉంటుంది కదా, ఆ ర్యాంప్ కొని చూద్దామని చూస్తున్నా. ఫస్ట్ అయితే ఈ ర్యాంప్కి మధ్యలో హోల్ ఉంటుంది కదా, అదొక ప్రాబ్లము. బైక్ తీసుకుపోయినాం అనుకోండి, మధ్యలోకి పడ్డది అనుకో, అప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేస్తూ ఉండాలి, టైం వేస్ట్. ఈ మధ్యలో ఈ హోల్ వల్ల కింద పడుతుందేమో డౌట్. అండ్ అంతా మంచిగా ఉంది కూడా. ఇది బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేద్దాం. మధ్యలో కింద పడుతుంది కూడా పర్ఫెక్ట్ అనిపిస్తుంది. సో యూనివర్స్ మనం అదే చూసుకున్నాం కదా, మనం ఇప్పుడు అడిగి వెళ్ళిపోయాం. మనం ఇంకోటి ఏంటంటే మనము దేని కలిసి ఛాలెంజ్ చేస్తున్నాం అనమాట. మనము కవాసాకి నింజా H2R, H2 ZX10R, H2 లేదు ZX10R, హయాబుసా, ల్యాంబోర్గిని, బుగాటి డిన్నర్ చేస్తున్నారు కింద పడ్డం. ఇప్పుడు మళ్ళీ పాన్ పరాగ్ గకేసిండు. ఓకే, పాన్ పరాగ్ నిండా ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది లెఫ్ట్ సైడ్ నుంచి డిస్టెన్స్ ఒకసారి చూసుకుందాము. అంటే ఈ బ్యాక్ సైడ్ నుంచి ఒకసారి చూసుకుందాము, మన ఫ్రంట్ సైడ్ చూసుకుందాము. మనకి స్పీడ్లో పోయి మొత్తం టాప్ స్పీడ్ లేదంటే ఎంతో అంత స్పీడ్లో మ్యాక్సిమం స్పీడ్లో పోవాలి. కాబట్టి ఈ గ్లాస్ ఎట్లనే పడ్డది, పగిలిపోయింది. సో ఓకే, ఆ సైడ్కి వెళ్ళిపోదాము. సో ఆ కార్నర్కి వెళ్ళిపోయి ఆడికెళ్ళి కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది ఆడికెళ్ళి కంటే. సో ఆడికెళ్ళి వచ్చి స్పీడ్ ఎక్కువ తీసుకొని ఇక్కడికి వచ్చేసినాం అనుకొని సరిపోతుంది కరెక్ట్గా. స్లో ఓకే, స్లో అయిపోయినాం. ఇప్పుడు ఇక్కడ మనం అయితే మన బైక్స్ అన్ని స్పాన్ చేసుకుందాం అన్నీ. ఫస్ట్ 3000 300 అవుతున్నా. ఇదైతే వేల్చేద్దాము. ఫస్ట్ ఇక్కడ ఒక బాంబు అయితే వేసేద్దాం. ఈడ పోయింది మీద, మళ్ళీ మిసైల్ చింపేద్దాం. కొంచెం ఆగండి, ఇది ఈడ పోయింది చూసుకుందాం ఫస్ట్ అయితే. ఓకే, మనం ఇప్పుడైతే మిసైల్ నింపేద్దామా డైరెక్ట్. ఓ మిస్ అయ్యింది సార్ కూడా, ఈసారి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం ఒక్కొక్క బండి తీసుకుందాము. 3000 ఫస్ట్ 33 వచ్చింది. ఓకే, 3000 పాస్ అయింది. ఇప్పుడు మళ్ళీ 400 ZX10R వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ఏముంది 700 ల్యాంబోర్గిని. ఓకే, ల్యాంబోర్గిని వచ్చేసింది. 7000 బుగాటి, అదే హయాబుసా. ఇప్పుడు బుగాటి 800 0 అవుతుంది. అండ్ ఇంకోటి మనకి ఫస్ట్ ఇంకో బుగాటి ఉంది కదా కొత్తది, ఆ బుగాటి ట్రై చేద్దాము. నేను సీట్ కూడా ఏమో ఉంది, మర్చిపోయినా. సో ఎనీవేస్ ఇదైతే చేసేద్దాం డైరెక్ట్ 800. సో ఇప్పుడు ఈ నాలుగింటికి ఎన్ని కరెక్ట్గా 3 3 4 5 ఈ 5టికి అయితే మనం ఛాలెంజ్ అయితే చేద్దాం. ఎక్కువసేపు ఏది గాలి ఉంటుంది, మనకి ఎక్కువ డ్యామేజ్ పడకుండా ఏది ఉంటుంది అని చెప్పి. సో ఫస్ట్ మనం అయితే ఎప్పటిలాగా నింజా H2R స్టార్ట్ చేద్దాము. టాప్ స్పీడ్ ఆఫ్ బైక్ కదా, అందుకే. సో ఇప్పుడే స్టార్ట్ చేసేస్తున్నా, బైక్ తీసుకున్నా. ఫస్ట్ ఇప్పుడు మనం ఇంకోటి ఏం చూడాలంటే కరెక్ట్ దానికి దీనికి స్ట్రైట్ ఉండాలి. మనం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటే కొంచెం టర్న్ అయినా కానీ స్పీడ్ కొంచెం తగ్గాల్సి వస్తుంది. అంటే మనం తగ్గము, అది తగ్గిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. సో ఇప్పుడు మనం స్ట్రైట్ చూసుకోవాలి. కొంచెం రైట్ అయినా కొంచెం స్పీడ్ అయితే తగ్గిపోతుంది అనమాట. 5 అంటే ఒకటి 5 అంటే 2 అండ్ 1 స్పీడ్ అయితే తగ్గిపోతుంది అనమాట, km/h. కరెక్ట్ స్ట్రైట్ వెళ్ళిపోవాలి. 33 km అంటే ఇంత స్పీడ్లోనే పోతుంది ఇది. సో ఓకే, కొంచెం ఓకే వెళ్ళిపోదాం స్ట్రైట్గా. ఇంత స్ట్రైట్ తీసుకుని కొంచెం కూడా తిరగాల్సి వస్తుంది. ఇన్సైడ్ వీళ్ళకి కూడా బాగానే ఉంది. ఇప్పుడైతే స్టార్ట్ చేసిన చాలాసేపు ఉంటున్నట్టుంది. దీని మీద ఎక్కువ మీదకి పోయింది. వ్యూస్ అయితే ఏం చూసినా బాగానే ఉంది అనుకోండి. ఇంకా ఇప్పుడు ఇది ఎప్పుడు కింద పడుతుందని చూడాలి.
ఓకే, కిందికి అయితే వచ్చేస్తున్నాము. ఓ డ్యామేజ్ చాలా పట్టింది. ఇంకొక హెచ్పి అనుకోండి ఇంకా మొత్తం చనిపోనీకి. సో ఇప్పుడు మనము ఆడికి వెళ్ళిపోదాము. హెచ్పి ఫుల్ అయ్యేదాకా వెయిట్ చేద్దాము. లేదంటే ఇంకో ర్యాంప్ ఎక్క అంటే మళ్ళీ ఇంకోసారి చేయగానే ఇంకోసారి చచ్చిపోయాము అనుకుంటున్నా కిందికి అంటే మీకే కింద పడగానే మళ్ళీ చచ్చిపోతాము. సో అలా కాకుండా మనం అయితే కొంచెం అయితే ఆగుదాం. మెల్లగా వెళ్దాం. మళ్ళీ స్పీడ్ తక్కువ ఉంది, చచ్చిపోతాము. సో కొంచెం అయితే ఆగేద్దాము హెచ్పి ఫుల్ మొత్తం అయ్యేదాకా. సో హెచ్పి అయితే ఫుల్ అయిపోయింది కదా. ఇప్పుడు మనమైతే మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం ఇది కూడా. సో దీని కూడా ఇంకొంచెం మింకాలు తీసుకుందాము, అది సరిపోదు అనుకుంటా. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళిపోదాం డైరెక్ట్ స్పీడ్గా. టాప్ స్పీడ్ పోవచ్చు అనుకుంటా, అది పోలేము ఇంకా ఏం చేయలేము. సో ఇది ఎంతసేపు ఉంటుందో చూద్దాం. ఇంకా మీద ఇది చాలా మీదకి వచ్చింది అనుకుంటా, దానికంటే కాదు తక్కువనే వచ్చింది. సడన్గా చేతి వదిలేసింది ఇందాక. ఇది అంతసేపు గాలి లేదు దానంతా. ఇది ఇట్లా కింద పడ్డా స్ట్రేట్ పడ్డాం కదా కింద అయినా. సో ఏదైనా కానీ ఇది రెండేది మంచిగా ఉంది. అంటే ఇది కొంచెం తక్కువసేపు ఉంది గాలిలో, అది కొంచెం ఎక్కువసేపు ఉంది. సో స్ట్రేట్ అయితే వెళ్ళిపోయి మళ్ళీ బండి అయితే పార్క్ చేసి ఇప్పుడు హయాబూసా అయితే తీసుకుందాము. అది ఎంతసేపు ఉంటుందో చూద్దాము. స్లో 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 ఎంత డ్యామేజ్ పడినా కానీ ఇప్పుడు మళ్ళీ ఎక్కువ డ్యామేజ్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మనం అంత మంచి పనులు చేస్తున్నాం అనమాట. బ్లూ గ్రీన్ బుగాటి హయాబూసా, లాంబోర్గిని H2R ZX10R, మళ్ళీ H2Rకి మళ్ళీ వేరే బండి ఏం లేదన్నమాట. కార్ వచ్చేసేది స్కూల్లో కూర్చుంటాం, స్కూల్ వస్తుంది కాదు. సో ఎంతసేపు ఉంటుంది చూద్దాం ఇంకా గాలిలో. ఏది ఎక్కువగా హైట్ పోలేదు గైస్, పక్క చెప్పేస్తున్నది ఎక్కువ హైట్ పోలేదు, దబ్బున దిగిపోతుంది అనమాట. మనం చెప్పాలి ఎక్కువ హైట్ పోలేదు. ఓ లోపలికి పోయినాము. సో 2 కవాసాకి కంటే ఎక్కువ పోలేము అనమాట ఈ 2. సో మనం ఇట్లానే ఇంకా ఇప్పుడు ల్యాంబోర్గిని తీసుకొచ్చేద్దాము. ల్యాంబోర్గిని తీసుకొచ్చి దాన్ని చెక్ చేద్దాం ఎంత పోతుందో హైట్. ఇప్పుడు ల్యాంబోర్గిని దగ్గరికి వచ్చేసినాము. డోర్లు మీకు ఒప్పిపోయినాయి. ఏమొద్దులండి కూడా చెప్పాను. కరెక్ట్గా తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోదాము, 10 సార్లు టైం వేస్ట్ చేయకుండా. ఓకే వెళ్ళిపోదాము, ఇంకా తీసుకుందాము. స్ట్రైట్గా వచ్చేస్తాము. స్పీడ్ కూడా అంత స్పీడ్గా స్ట్రైట్ ఒకటేసారి వెళ్ళిపోవాలి. కొంచెం కనీసం 20 మీటర్స్ దాకా 20 మీటర్స్ పోయి ఉంటుంది. 1.5 మీటర్ కూడా అంటే 1.5 కిలోమీటర్ కూడా పోలేదు. కారు పోయింది. మళ్ళీ స్ట్రైట్ ప్లేస్లో ఆపేసేయాలి. మనం ఏదైతే వెహికల్స్ అని ఆపినామో సార్ బుగాటిని తీసుకున్నాలి. సో ఇదంతా మీద కూడా చూడాలి బుగాటి మళ్ళీ మస్తు అంటే డ్రిఫ్ట్ మాట మేమన్నా పడ్డది గైస్. ఇదే డోర్ లోపలికి వచ్చేసి డోర్ తీయకముందే. సో ఏదో ఒకటి మనం అయితే బుగాటి తీసుకుందాము. బుగాటిది తీసుకున్నా ఇందాకలా కింద పడక స్ట్రైట్ వెళ్ళిపోతుంది. మళ్ళీ తిప్పేద్దాము కాళ్ళకి. కరెక్ట్ స్ట్రైట్ తీసుకుందాం లైన్ అయితే. ఈ చెట్టు కాడికి తీసుకోవాలన్నమాట. ఓకే ఇది మస్తు ఊరుతుంది డ్రిఫ్ట్. ప్రతి కార్ సూపర్ ఊరుతున్నాయి. కొన్ని కార్స్ కొట్టట్లేవు కానీ డిజైన్ మంచిగా పోయింది. ల్యాంబోర్గిని అసలే పోలే. మళ్ళీ స్పీడ్ కార్స్లో అన్నిటికంటే స్పీడ్
కదా నెక్స్ట్ మళ్ళీ ప్రతి కార్లో అయితే స్పీడు స్పీడ్ స్పీడ్ అయితే ఈ కార్ మస్తు స్పీడ్ పోతుంది మరి ఇప్పుడు పని చేద్దాము 833 వచ్చేద్దాము ఇప్పుడు మనకి బిఎండబ్ల్యూ వస్తాయి కదా బిఎండబ్ల్యూ ట్రై చేసాం M3 833 ఇది ఎట్లా పోతే చూద్దాము ఫస్ట్ ఒక కార్ అయితే పెట్టేసుకుందాం ఇది ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మనం ఇంటికాడికి వెళ్ళడానికి ఒక వెహికల్ కాదు కదా ఆ వెహికల్ పెట్టేసుకుందాం సో ఈ కార్కి అయితే బ్లాక్ కలర్ పెయింట్ వేసుకుందాం బాగుంటుంది నాకు ఇష్టం ఈ కలర్ అండ్ ఇంకోటి బిఎండబ్ల్యూకి మీకు ఏ కలర్ కారు ఏది కలర్ అయితే ఇష్టమో ఆ కలర్ కామెంట్ అయితే వేయండి చూసాము దీనికి కొంచెం ముందర పెడదాము చాలు సో ఇప్పుడు ఆ కార్ అయితే తీసుకొని వెళ్ళిపోతేనే ఉందాం స్ట్రైట్గా అంటే స్ట్రైట్గా కొంచెం తిరగాలి తిరగకుండా స్ట్రైట్ పోయినామంటే మళ్ళీ అపార్ట్మెంట్ పోతాం డైరెక్ట్ స్ట్రైట్ వెళ్ళిపోవాలి ఇంకా దీని తప్పే కాదు దాన్ని ఇందాక బుగాటి వాళ్ళు వచ్చినప్పుడు ఓ ఇంకా కరెక్ట్ ఇన్న ఆపేసినాము దీపాలు ఫాస్ట్గా దీపాలు కింద పడకుండా మళ్ళా ఓకే వెపన్ తీసుకుంటే ఇది ఎందుకు వచ్చింది దీపాలు దబ్బన దీపాలు ఓకే మనం ఇది తీసుకున్నాం మిషన్ గన్ తీసేసుకున్నాం మొత్తం మ్యాచ్ వచ్చేది కిందికి మెల్లగా సో మనం మెల్లగా ఇంకకి వెళ్ళిపోదాం పేలకుండా ఓకే పేలిపోయింది సో ఇప్పుడు మనమైతే ZX స్టాండర్డ్ తీసుకోపోదాం ఓకే ZX స్టాండర్డ్ అయితే వచ్చేసింది ఇప్పుడు మెల్లగా కింద దించాలన్నమాట కరెక్ట్గా లైన్ మీద కొంచెం ఓకే ఇంకొంచెం అండ్ ఇంకోటి ఏంటంటే బిఎండబ్ల్యూ ఫస్ట్ దాని ప్రాబ్లం వల్ల పోలేదు ఈ ఇలాంటి పార్ట్స్ అయితే ఏవైతే ఉన్నాయో దానివల్ల దాని కిందకి వెళ్ళిపోయి ఒకసారి మీకు తెచ్చింది అనమాట సో మనం ఇంకోసారి ఆ బిఎండబ్ల్యూతో మళ్ళీ ట్రై చేద్దాము ఇంకోసారి సూపర్ పడ్డది బిఎండబ్ల్యూతో మళ్ళీ వచ్చేసిన ఇంకో బిఎండబ్ల్యూ వచ్చేసింది అనమాట సో దీనికి కూడా బ్లాక్ కలర్ పెయింట్ వేసేసిన ఫైనల్గా సో ఇప్పుడు ఇదంతా మీదకి వెళ్తూ చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కూడా తిప్పినాయి ఇది లేదా ఆపలేదు వెళ్ళిపోవాలి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయాం మళ్ళీ ఇది ఎగిరింది కదా అన్ని కాళ్ళ కంటే ఇది సూపర్ ఎగిరింది అన్నిటికంటే కార్స్లలో బైక్స్లో మంచిగా ఎగిరింది అనుకోండి వెళ్ళిపోతుంది బండి ఏం కాలేదు సౌండ్ కూడా వచ్చింది అంటే యాక్చువల్లీ పాటికి మనం బ్రేక్లు వచ్చినా ఇంత స్పీడ్ అవుతుంది డోర్లో కూడా అయితే ఈసారి అంత మీకేం పడ్డా కానీ అసలు ఏమైతే లేదు దీనికి ఒక డ్రిఫ్ట్ మళ్ళా కొంచెం టన్ను సెట్ సో ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామంటే ఇవన్నీ ఫస్ట్ కాల్చేద్దాము ఇవన్నీ కాల్చేసి ఇంటికి వెళ్ళిపోయాము పోతే అయినా మనకు దీంతోనే పని ఉంది మన హ్యాష్ట్యాగ్ వస్తే ఐరన్ బాయ్ అయిపోతాం కదా డైరెక్ట్ ఓకే అయిపోయిన ఐరన్ బాయ్ సో ఇప్పుడు అన్నీ ఒక్కటి అయితే కాల్ చేస్తాను ఉందాము అయిపోయింది సో ఇప్పుడు ఫస్ట్ బుగాటి అయిపోయింది నెక్స్ట్ ఈ కవాసాకి ZX 10R దీనికి ఏం కాదు అయింది అందుకే ఆ బుగాటిని కూడా మెల్లగా కాల్ చేసిన సో ఏం కాదు ఇంకో కార్ అయితే బుక్ చేసుకుందాం దాన్ని మళ్ళీ ఆ కార్ నుండి తీసేద్దాం ఎందుకంటే అది ఇప్పుడు ఏదో తీసుకుందో తెలియదు సో దీన్ని కూడా బ్లాక్ పెయింట్ వేసి అయితే పెట్టేద్దాం ఆ కార్ని కాల్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇంకా తీసుకుందాము తీసేసుకుందాము మళ్ళీ దానివల్ల ఇది వెళ్ళింది అనుకోండి ఇది మళ్ళీ కష్టం ఇంకోసారి బుక్ చేయాలి మళ్ళీ దానికి బ్లాక్ పెయింట్ వేయాలి ఇంకో కార్ ఉంది మళ్ళీ ఫైర్ స్పాక్ వచ్చి పడినా కానీ మళ్ళీ కాలిపోతుంది సో డబ్బుని దానికి అయితే ఒక్కోసారి వచ్చేసాము హ్యాష్ట్యాగ్ ఓకే సెట్
అని కవాసాకి బుగాటి హయాబూసా కనిపిస్తుంది అసలు. ఇలా ఆపేసి మళ్ళీ కూడా ఆచేసాము. ముందే పెద్ద పని చేసినాం మనం, ఇలా డ్రిఫ్ట్ కొట్టినాం. ఆ డ్రిఫ్ట్ అంటున్నా, మనం పెద్ద పెద్ద లోపల మీకు ఎక్కిచ్చేసి జిమ్ చేసినాము. ఇంకొక హయాబూసా ఒకటి ఉంది, అయిపోయింది. కానీ మస్తు ఎగిరింది. ఫస్ట్ హయాబూసా ఎట్లా ఎగిరింది అలా మాకు తెలియదు అసలు. ఫస్ట్ అది ఎట్లా ఎగిరింది అర్థమవుతుంది. సో ఫైనల్ అయితే అసలు డోర్ ఎందుకు ఓపెన్ అవుతుంది నాకు అసలు. కొంచెం స్పిల్ అయ్యి దేనైనా గుద్దినా కానీ డోర్లు ఇట్లా మొత్తం కొట్టుకుంటూ ఉంటాయి. ఓ అన్న జరగండి. అండ్ సో ఇది కాదు వీడియో. హ్యాపీ విధంగా నచ్చింటుంది. కొన్ని నచ్చింటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అయినా ఛానల్లో కూడా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. త్వరలో ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతా టేక్ కేర్, బాయ్.